ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు శుభమైన నామమును బట్టి చేరుకున్నాను. మీకందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ వాక్యం వీక్షిస్తున్నాను. మీకందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయం ప్రభు యొక్క సన్నిధిలోకి నడిపించబడి దేవుని స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, దేవునితో సహవాసం చేయడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి మనంతగానో ప్రభు నామను బట్టి ఎంతగానో ఆనందించవలసినటువంటి వారిని ఉన్నాం. ఈ యొక్క సమయంలో ఈ రోజున దేవుని యొక్క వాక్య ధ్యానంగా ఒక మాటను మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అయితే మనము వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనము పవిత్రులుగా చేయను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాతో మాట్లాడిన నాయనని ఎవరికి వారే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడవును ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమున మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పఠనం ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకుని యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. కొద్ది సమయాన్ని మీ వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా అయ్యా, ఈ వాక్యం ఎందరైతే వీక్షిస్తూ ఉన్నారో, ఎందరైతే వింటూ ఉన్నారో వారు హృదయములకు కావలసిన వాక్యాహారమును మీరే వడ్డించి మమ్మల్ని బలపరచుకుని అడుగుతున్నారని మీకు వందనాలు స్తోత్రాలు. మీ పక్షముగా నిలబడి దాసుని శిలువ చట్టును మరుగుపరిచి ఏడుతల ఆత్మశక్తి చేత అభిషేకించి బలపరిచి నీ దాసుని నోట నీ మాట నుంచి అందరితో సుడిగా మాట్లాడి నీ రాకడకు ఆయనతో పలుచుకోమని అతి త్వరలో బిడ్డ కుమారుడిగా రానై ఉన్నా యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ఒక అమూల్యమైనటువంటి మాటని రోజున మనం చూడగలుగుతున్నాం. మనందరం కలిసి అన్యోన్య సహవాసము కలవారమై ఉండాలి. ఈ రోజున వాక్యం యొక్క అంశము అలా ఏమై ఉన్నదంటే అన్యోన్య సహవాసము కలవారమై అందుకుందా, అన్యోన్య సహవాసము కలిగిన వారుగా ఉండాలి. ఎవరు అంటే అక్కడ రాసినటువంటి వాక్యం ఏంటి తెలుసంటే, ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వెలుగులో ఉన్న ప్రకారముగా మీరు కూడా ఇప్పుడు చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించబడాలి. వెలుగులోనికి వచ్చిన ప్రతి బిడ్డలు కూడా వారు ఎలా జీవించాలి అంటే వెలుగు సంబంధులుగా జీవించాలి. వెలుగు సంబంధులుగా జీవించాలి, చీకటి సంబంధులుగా కాదు. చీకటి దేనికి సాదృశ్యంగా ఉందంటే అది సాతానికి లేకపోతే శ్రమలకు సాదృశ్యంగా ఉంది. కనుక యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన వారు చీకటి సంబంధులుగా జీవించడానికి వీల్లేదు. వారు ఎలా జీవించాలి అంటే వెలుగు సంబంధులుగా జీవించాలి. వెలుగు అంటే ఆయన వెలుగై ఉన్న ప్రకారముగా, ఆయన వెలుగులో నడిచిన ప్రకారముగా యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి క్రీస్తును ధరించుకున్న వారందరూ కూడా వెలుగై ఉండాలి, వెలుగులోనే నడిపించబడుతూ ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశము. ఇటువంటి వెలుగులో నడిచినటువంటి క్రైస్తవులు, ఇటువంటి వెలుగు కలిగినటువంటి జీవితము జీవిస్తున్నటువంటి క్రైస్తవులు ఎలా ఉండాలి అని ఈ యొక్క యోహాను గారు తెలియపరుస్తున్నారంటే వారంట అన్యోన్య సహవాసము కలవారై ఉండాలి. అన్యోన్య సహవాసము కలవారై, అన్యోన్య అనుబంధము కలవారై ఉండేటువంటి వారిగా ఉండాలని ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాటని రోజున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డ అయితే ఈ వాక్యముల నుంచి ఈ రోజున దేవుని యొక్క ప్రజలైన వారు దేవునితోనూ అలాగే మనకు ఉన్నటువంటి సంబంధాన్ని, దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని, అన్యోన్య సంబంధాన్ని మొట్టమొదటి యొక్క మాటను మనం తెలుసుకుందాం. రెండవ మాటలోకి వచ్చినప్పుడు విశ్వాసికి గల అన్యోన్య సంబంధం ఎలా ఉంది. మూడవది చూస్తే
విశ్వాసికి లోకానికి ఉన్నటువంటి అన్యోన్య సంబంధము ఎలా ఉంది అనేటువంటి 3 విషయాలు నేను క్లుప్తంగానే మీకు అర్థమయ్యే రీతిలో ఒక 3 విషయాలు నేను ఈ రోజు మీతో వాక్యం పంచుకుని నేను నా మాటను ముగిస్తాను. ప్రభుత్వం దేవుని బిడ్డ, మొట్టమొదటి యొక్క మాట మనం చూస్తే దేవునికి మనకు ఎటువంటి సంబంధము కలిగినటువంటి వారిగా మనం జీవించాలి. ఈ రోజున చాలా మంది దేవునికి విశ్వాసునికి ఉన్న సంబంధం ఏమిటో తెలియక విశ్వాసులు ఇష్టానుసారంగా దేవుడితో మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది యాజకులైన వారిని నేను చూస్తూ ఉంటాను. నాన్నగారండి అంటాం, లేకపోతే మా అయ్యగారండి ఏంటంట. ఈయన సంబంధం ఏమిటి? దేవునికి విశ్వాసికి ఉండవలసిన సంబంధము అది ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడు తెలుసుకుని ఆ సంబంధం చెప్పునే క్రైస్తవుడు జీవించినప్పుడు వాడు దీవెనకు అలాగే ఆశీర్వాదములకు పాత్రలుగా ఉంటారు. కానీ దేవునికి మనకున్న సంబంధం ఏమిటో తెలియకుండా మనం నడుచుకున్నప్పుడు మన జీవితం అంతా కూడా అపవిత్రత, పాపంతో కలిగిన జీవితంగా ఉంటుంది. చూడండి, భార్యాభర్తల సంబంధం ఏమిటి? లేకపోతే అలాగే ఆ యొక్క తల్లిదండ్రులకు బిడ్డలకు ఉన్న సంబంధం ఏమిటి? అలాగే అక్క చెల్లెలకు ఉన్న సంబంధం ఏమిటో ఆ సంబంధం తెలియకుండా వారు నడుచుకుంటే కనుక ఎలాగైతే అపవిత్రత కలిగిన జీవితంగా ఉంటుందో, అయోగ్యత కలిగిన జీవితంగా ఉంటుందో, అలాగే క్రీస్తుని కలిగిన వారందరూ కూడా వారు ఏ అన్యోన్య సంబంధము కలిగి ఉండాలి. దేవునికి విశ్వాసికి ఉన్నటువంటి అనుబంధ సంబంధము, అన్యోన్య సంబంధము ఏమై ఉండాలో నేను మొట్టమొదటి మాట మీకు తెలియవచ్చు. ఇంకా 2 విషయాలు కూడా ఆ దేవుని యొక్క చిత్తం అయితే సమయం దాటిపోతే దాన్ని మరొకసారి ధ్యానంలోకి పెడతారు. కానీ లేకపోతే కనుక ఈ 3 విషయాలు కూడా ఈ రోజున మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలుసు అంటే గురువు గారికి శిష్యుడికి ఉన్న సంబంధం. చదువుదామా పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన మా తండ్రి మహిమపరచబడుతూ ఉన్నాడు. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. ఇక్కడ మనం చూసినప్పుడు గురువు గారికి శిష్యులకు ఉన్న సంబంధము, లేకపోతే దేవునికి ఆ బిడ్డలైన వారికి శిష్యులకు ఉన్నటువంటి సంబంధము మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఏమంటాడంటే మీరు దేవుని యందు నిలిచిన యెడల మీరు నాకు నిజముగా శిష్యులు అవుతారు. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు తండ్రి అని దేవునికి అలాగే విశ్వాసులకు ఉన్నటువంటి సంబంధము ఏమై ఉండాలంటే శిష్యులను గురువుకు ఉన్న సంబంధము. ఈ రోజున స్కూల్ పెడుతూ ఉన్నారు. స్కూల్ వెళ్ళినప్పుడు అక్కడ నేర్పించేటువంటి ఉపాధ్యాయులు అంటే మాస్టర్ అంటూ ఉంటారు మనందరూ ఇంగ్లీష్ లో. అంటే వారిని గురువులు అంటూ ఉంటారు. నేర్పించే వారిని ఏమో గురువులు, నేర్చుకునే వారిని ఏమంటారంటే శిష్యులైన వారు అంటూ ఉంటారు. ఈ లోకంలో విశ్వాసులే కావచ్చు, లేకపోతే యాజకులే కావచ్చు, ఎల్లప్పుడూ కూడా దేవునికి శిష్యులుగా ఉండాలి. అంటే నేర్చుకునేటువంటి వారిగా ఉండాలి. నాకు అంతా తెలుసు, ప్రార్థన జరగవచ్చు, వాక్యం జరగవచ్చు అనేటువంటి గర్వము ఒక క్రైస్తవుడికి ఉండడానికి వీలు లేదు. కనుక దేవునికి మనకు ఉన్న సంబంధం మొట్టమొదటిగా గురు శిష్యుల సంబంధము, అన్యోన్య సంబంధము కలిగినటువంటి వారుగా మనము తప్పనిసరిగా జీవించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి శిష్యులైన వారిని ఏమని మాట్లాడుతున్నారో తెలుసంటే వారిని శిష్యులు ఏర్పాటు చేసుకున్నటువంటి అపోస్తులైన వారు, లేకపోతే శిష్యులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. నేర్చుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాట చెప్పినా కానీ శిష్యులైన వారు ఎదురు సమాధానం చెప్పేవారు కాదు. ఒకవేళ ఎదురు సమాధానం చెప్పే ఉంటే కనుక వారు పేరు ఈ రోజున జీవ గ్రంథంలో రాయించి ఉండేది కాదు. అంతేకాదు వారి వరకు పరలోకములో సింహాసనములు వేయబడి ఉండేవి కాదు. ఎందుకు తెలుసంటే వారు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాధకుడిగా, ఆయన బోధించేవాడిగా, నేర్పించేవాడిగా ఉన్నప్పుడు ఈ శిష్యులైన వారు ఏమన్నారు తెలుసంటే నేర్చుకునేవాడిగా ఉన్నారు. పలానా చోట గాలిని కట్టబడి ఉంది, దాన్ని ఇప్పుకునిరా అంటే అది ఎవరిది, ఏమిటి, ఏమి అడగలేదండి. ఎవరు చెప్పారు? గురువు చెప్పారు అంటే అది వాస్తవము అని వెళ్ళి గురువు వారు చెప్పినట్టుగా చేసేటువంటి అక్షరాన్ని వారు కలిగి ఉన్నారు. ఈ రోజున విశ్వాసులను అలాగే దేవునికి ఉన్న సంబంధము
గురు శిష్యుల సంబంధము. గురువు నేర్పించేవాడిగా ఉంటాడు, శిష్యులైన వారు నేర్చుకునేవాడిగా ఉంటారు. ఈ రోజున కొన్ని సంఘాలు నేను చూసుకున్నా, ఎవరంట సంఘమేమో యాజకులను నేర్పించేటువంటి పద్ధతి. సంఘము ఏది చెప్తే యాజకులు చేయాలి, అప్పుడే సంఘం పాస్టర్ గారిని ఇష్టపడుతూ ఉంటారు. లేకపోతే నీవే పోయి మాకు ఇంకో పాస్టర్ పెట్టుకుంటారు. ఎలాగైపోయిందంటే క్రైస్తత్వానికి ఈ రోజున క్రైస్తవులకి యాజకులకి విలువ లేకుండా చేయడానికి గల కారణం ఏమిటో తెలుసు అంటే, దేవునికి మనకున్న సంబంధం ఏమిటో తెలుసుకుని ఉంటే ఆ క్రైస్తవుడి యొక్క అనుబంధం, దేవునికి శిష్యులకు ఉన్న సంబంధం తెలుసుకుని ఉంటే ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. ఈ రోజు ఆ సంబంధం ఎవరికి తెలియలేదంటే, యాజకులుగా శరామణి అవుతున్న వారికి మొట్టమొదటిగా తెలిసి ఉంటే నేర్చుకునే వారికి తెలుస్తూ ఉంటుంది. యాజకుడికి తెలియకపోతే ఇద్దరు కూడా ఎవరు పెంచుకుంటారు. ఒక్కొక్క సంఘంలో చూస్తూ ఉంటారు, అయ్యో మేము అందరం కలిసిపోతామండి. నేను ఒక సంఘంలోకి వెళ్ళాను, ఒక సంఘం దగ్గరికి వెళ్ళి అక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఎన్ని గంటలకు వెళ్ళానంటే 10 గంటలకు మీటింగ్ అంటే 10 గంటలకు వెళ్ళాను. అక్కడ ఏర్పరచబడిన స్థానిక సంఘ కాపుని అప్పటికే వంట చేస్తూ ఉన్నాడు. నాకు తెలియదు, ఆయన పాస్టర్ గారు వెళ్ళినప్పుడు వంట చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరో పట్టుకోవడం అనుకుంటున్నాను. నేను అక్కడికి కూర్చున్న తర్వాత కొద్దిసేపటికి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి స్నానం చేసుకోవడంగా మళ్ళీ బైబిల్ బ్యాగ్ తగిలించి వచ్చింది. వంట చేసిన బ్యాగ్ కూర్చుని ఆ పక్కన కూర్చున్నాడు అనుకున్నప్పటికీ అప్పుడు ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆ పిలిచిన కూడికి పెట్టుకున్నటువంటి వాడు అన్నారు, మా పాస్టర్ గారికి అన్ని ఏముంటుందండి, వంట చేసేస్తాడండి, అవసరమైతే కూర్చేస్తాడండి, కడిగేస్తాడండి, అన్యాయం చేసేస్తాడండి. ఆయన చేస్తున్నాడు కనుక విశ్వాసం ఏం చేస్తున్నాడంటే ఖాళీగా కూర్చున్నాడు. ఈ దేవుడు మరొక పేరు ఏంటంటే మా అన్నయ్య అండి, విశ్వాసుడు. అన్నయ్య తమ్ముడు కొడుకు అని పిలుపు. అంటే ఏదో ఎవరైనా యాజకుడు లేడు. యాజకుడు ఉంటే అంటే దేవుడు వారి మధ్యలో ఉంటే దేవునికి విశ్వాసానికి లేకపోతే ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుని ఉండేవారు. దాని ప్రకారం జీవించే వారి జీవితంలో ఆశీర్వాదాలను పొందుకునేటువంటి వారుగా. ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక గురువుగా ఆయన నేర్పించబడి ఉన్నాడు. శిష్యులైన వారు నేర్చుకుని గొప్ప ప్రయోజకులయ్యారు. ఈ రోజున స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా గురువులు నేర్పించే దాన్ని నేర్చుకుని ఉంటే గొప్ప ఉద్యోగంలోకి పెడతారు. గురువులు చెప్తూ ఉండగా సోది చెప్పుకుంటూ, లేకపోతే సెల్ఫోన్ నొప్పుకుంటూ, లేకపోతే ఆ మాటలన్నీ కూడా విడిచిపెట్టిన వారందరూ కూడా ఎలాగో తెలిసిన ప్రయోజకులు కాదు, నిష్ప్రయోజకులు. అంటే ఎందుకు పనికి రాదు వారిగా తెలుసు. అలాగే దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడు మనకి నేర్పిస్తూ ఉండగా, ఒక గురువుగా ఆయన నేర్పిస్తూ ఉండగా మనం నేర్చుకుని ఆ నేర్పరిదాన్ని మనం లోకంలో ప్రదర్శించినప్పుడు, ఆయన నేర్పిన దాన్ని బట్టి మనం నడుచుకున్నప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా, గొప్ప ప్రయోజకులు చేస్తాడు. అలాగే ఏలియా దగ్గర ఎలీషా శిష్యుడు. ఎలీషాకు మరొక పేరు తెలుసా, చేతుల మీద నీళ్లు వేసేవాడు. ఒక బైబిల్లో ఎవరికి గురువు గారు బోధనలు చేసి వెళ్ళి చేయగలుగుతూ ఉంటే ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా ఏం చేసేవాడు తెలుసా, అయ్యా నేను నీరు పోస్తాను. శిష్యుడు ఎటువంటి వాడు తెలుసు, గొప్ప ఆస్తికులండి, ఎకరాల పొలం ఉన్నటువంటి వాడు ఎలీషా. అయితే దేవుడి యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి దేవుడితో పిలుపునందుకుని అక్కడ ఏలియా దగ్గర ఒక శిష్యుడిగా జాయిన్ అయ్యి ఏం చేస్తున్నాడో తెలుసు అంటే, ఆ శిష్యుడు అంటే నేర్చుకునేవాడిగా ఉన్నాడు కనుక గురువు గారిని ఎలా గౌరవించాలి, గురువు గారి దగ్గర నేను ఎలా ఉండాలి, గురువు గారి దగ్గర నేను ఎలా నడుచుకోవాలి, అవన్నీ కూడా వరకు గురువుకి శిష్యుడికి ఉన్న సంబంధం తెలుసుకున్నాం. ఈ రోజున ఒక మాస్టర్ వచ్చి కూర్చున్నప్పుడు విద్యార్థి వచ్చి ఆ ఎదురు ఒక కుర్చీ వేసి కూర్చుంటే ఆ గురు శిష్యులకు ఉన్న సంబంధం నేను కనపడుతుందా? మాట్లాడరే, అక్కడ కనపడుతుందా? కనపడదు. ఆ గురువు గారు నేర్పించేవాడిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కూర్చున్న వాడు నేర్పించేవాడు, కింద కూర్చున్న వారు నేర్చుకునేవాడు. యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమించినటువంటి మరియా మార్తాని ఇంటికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారేమో అక్కడ కూర్చుని ఆయన బోధిస్తూ ఉంటేనట, మరియా ఆయన పాదముల యొక్క కూర్చుని నేర్చుకునేటువంటిదిగా. సో ఈ రోజు మన యొక్క జీవితం అపోస్తులైన పౌలు అంటే ఆ పౌలే కాదు, లేకపోతే యాహాని అనే కదా, అపోస్తులైన వారు ఈ అన్యోన్య సంబంధముల గురించి
మనం ఎలా కలిగి ఉండాలి, ఎలా కలిగి ఉండి యేసు క్రీస్తు యొక్క రక్తం వచ్చిన ప్రతి పాపము కడగబడి పరలోక రాజ్యంలో మనం కూర్చుంటామో ఆ మాటను అక్కడ చాలా జాగ్రత్తగా యాహోవా రాసినప్పుడు ఈ రోజున దేవునికి మనకున్న అన్యోన్య సంబంధము మొట్టమొదటి ఏం తెలుసంటే గురు శిష్యుల సంబంధము. అందులో దేవునికి మనకున్న సంబంధము, విశ్వాసులకి దేవునికి ఉన్న సంబంధము. రెండవ సంబంధంలోకి వెళితే కనుక మనము ఆయనేమో యజమానుడు, మనము దాసులు. ఇక్కడే మనం చూడండి ఒకసారి ఈ 15వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అక్కడ రెండు సంబంధాలు మనకు కనపడుతూ ఉన్నాయి. చదవండి ఒకసారి. దాసుడు అడుగునా, దాసుడు తన యజమానుడు చేయదని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని. ఇక రెండు సంబంధాలు కనపడుతుంది. ఒకటి, దేవుడికి విశ్వాసకున్న సంబంధం. ఆయన యజమానుడు, మనము దాసుడు. అవునా కదా? ఆయన చెప్పింది మనం చేయాలా, మనం చెప్పింది ఆయన చేయాలా? మాట్లాడరాదు. ఆయన చెప్పింది మనం చేయాలా, మనం చెప్పింది ఆయన చేయాలా? మనం చెప్పింది ఆయన చేయాలా? అందరూ మాట్లాడు. నోట్లో దగ్గర దెబ్బలాట బాగా జాతి. మీరు క్యాక్లకి ఊరంతా నిలబడిపోతా ఉంటారు ఇంటి దగ్గర. నేను కనపడుతూ ఉంటాను నాకు ఒక్కసారి వార్త ఏంటంటే మనము చెప్పింది ఆయన చేయాలా, ఆయన చెప్పింది మనం చేయాలి. ఆయన చెప్పింది మనం చేయాలి. ఎందుకంటే యజమానుడు మనల్ని కలగజేసిన వాడు, మనల్ని పోషించేవాడు, మన సజీవులు ఎక్కడ ఉంచిన వాడు, పరలోక రాజ్యంలోనికి నడిపించేవాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవరు తెలుసు? యేసు క్రీస్తు ప్రభువు. ఆయన యజమానుడు, మనం ఏమయ్యామా? దాసులు. మనం ఏమయ్యామా? దాసులుగా ఉండాలి. అంటే యజమానుడు చెప్పింది మనం చేసేవారిగా ఉండాలి. ఈ రోజున అటువంటి అన్యోన్య సంబంధము కలిగినటువంటి వారికి ఉండాలి. ఆయన యజమానుడు, నేను ఆయనకి దాసుడను దాసురాలను అనేటువంటి అన్యోన్య సంబంధము ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండాలి. మరి ఈ రోజున ఎలా ఉన్నాయి సంఘాలు? సంఘం చెప్పినట్టు పాస్టర్ గారు నడుచుకోకపోతే, పాస్టర్ గారు మాకు అవసరం లేదండి, ఇంకో పాస్టర్ గారు పెట్టండి, ఉన్నారా లేదండి? ఉన్నారా అటువంటి వాడు? అటువంటి సంఘాలు ఉన్నాయండి. పాస్టర్ గారికి సంఘం చెప్పినట్లు పాస్టర్ గారు నడుచుకోకపోతే ఆ పాస్టర్ గారు మాకు అవసరం లేదు, తీసేయండి. కొన్ని సంఘాలు అయితే పాస్టర్ గారు కూడా ఏముండదంట, సంఘ పెద్దలే నడిపిస్తారంటే. నాకు ఒక సంఘంలో ఉన్నటువంటి 9 పెద్దలు, ఆ సంఘానికి 9 పెద్దలు ఉంటారండి. అలా అంటారు, పాస్టర్ గారు కూడా ఏముండదండి, మేమేనండి అంతానే, మేమేం చెప్తే చేయాలి పాస్టర్ గారు, లేకపోతే మేము కంప్లైంట్ పెడతాం. ఇప్పుడు ఎట్లయితే చేస్తాం అంటే ఇప్పుడు ఏముంది సంబంధం? ఏళ్ళ యజమానులు ఆయన యేసు ప్రభువారిని దేవుణ్ణి దాసునిగా చేసేస్తున్నారండి. దేవుణ్ణి దాసునిగా చేసేసుకుంటారండి క్రైస్తవులు. ఎవరు? ఆయన ఎందుకు పనికిరాని వాడు కాదు. ఆయన చూస్తేనే, ఆయన నామం ఎదుటనే సాతాను గలగల వణుకుపోయి, అయ్యా నువ్వేమి చెప్తే నేను అది చేస్తాను అని సాతాను గజగజ వణికిపోయి చాలా దెయ్యం పట్టినటువంటి వాడు ఏమైనా మాట్లాడుతున్నాడు, అయ్యా అయ్యా మమ్మల్ని ఎంత మాత్రం నరకంలోకి పంపుకుంటాడు, ఆ బృందులోకి పంపించిన అయినా అని దేవుని యొక్క మోకరించి దేవునికి దోషులైపోయింది చాలా దెయ్యం పట్టినటువంటి అటువంటి వాడు. ఈ రోజున 6 శాన అంటే 6,000 సమూహం, వ్యూహం, 6,000 దెయ్యాలే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన పేరు చెబితేనే గజగజ వణుకుతూ దేవునికి దాసులైపోతూ ఉంటే, నీలో నువ్వు ఒక క్రీస్తు యొక్క ఆత్మను కలిగిన నీవు, నీ ఆత్మ బలపరుచుకుంటూ ఉండవలసిన నీవే దేవునికి దాసులుగా ఉంటున్నావా? దేవునికి ఏం చేస్తాం? యజమానుడిగా నువ్వు అనుకుంటున్నావా? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. యెరోబోము అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతను యాజకుడు సొలొమోను ప్రవక్త ఎక్కడి నుంచో వస్తూ ఉన్నప్పుడు, ఆ సొలొమోను కాదు కానీ మనిషి సొలొమోను కాదు, ఎలీషా ప్రవక్త, ఆ దైవజనుడు ఎక్కడి నుంచో వస్తూ ఉన్నప్పుడు ఒక ఆలస్యమైంది.
ఆలస్యం అయితే రాజు దగ్గర బలిపీఠం ఎక్కి ఏం చేస్తాడు? ఆరాధన జరిగిస్తాడు. అంటే ఈయన ఏమన్నాడు? యజమానుడు అనుకుంటున్నాడు, యజమానుడిగా భావించేసుకున్నాడు. కానీ నేను దాసుడిని, నేర్చుకునేటువంటి వాడిని, నేను ఆ పని చేయకూడదు, చేస్తే దేవుని యొక్క కోపానికి నేను పాత్రుడైపోతాను, ఆలోచన చేయలేదు. చేయకుండా అతను ఏం చేశాడు తెలుసా? తన యజమానత్వాన్ని చూపించాడు. వెళ్ళి అతను చూపించిన చెయ్యి ఎండిపోయినటువంటి పరిస్థితి అయిపోయింది. ఈ రోజున మన యొక్క జీవితాలు కూడా ఎవరైతే దేవుడిని దోషులుగా చేసుకుంటారో వారి జీవితాలు కూడా ఎండిపోతాయి. అంటే ఆశీర్వాదం కనపడదు, పచ్చదనం ఉన్నది. ఎప్పుడు చూసినా ఎండిపోయిన చెట్టు ఎలాగైతే ఉంటుందో అట్టి రీతిగా చెట్టు లాగానే ఉండిపోతారు తప్ప వారి యొక్క జీవితంలో, కుటుంబంలో కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో కావచ్చు, ఏ విషయంలో కూడా వారిలో ఆశీర్వాదం లాగానికి కనపడదు. ఎందుకో తెలుసా? వారు దేవునికి యజమానులుగా భావించుకున్నారు. జాగ్రత్త. దేవుని మనకు ఉండవలసిన అన్యోన్య సంబంధము ఒకటి గురు శిష్యుల సంబంధం. రెండవది ఆయన యజమానుడు, మనము దాసులు. మనము దాసులు. అయ్యా నీ దాసుడు ఆనందిస్తున్నాడు, సెలవి నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నువ్వు చెప్పినట్టు నేను నడుచుకుంటాను, నువ్వు చెప్పినట్టు నేను ప్రవర్తిస్తాను అని మనం దాసులుగా మనం ఉండాలి. మరి ఈ రోజు ఎలా ఉంటున్నా? ఆయన యజమానిగా చెప్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తున్నావా? ఆయన యజమానిగా చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞాపించినట్టుగా ఆయన ఆజ్ఞ చెప్పినట్టు నడుచుకుంటున్నావా? ఆయన చెప్తుంది నేను దేవుడితో భావించుకోరండి. మాస్టర్ గారి కిందనే చూస్తారు. మాస్టర్ గారండి ఆయన నెట్టి తాటమని చెప్తారండి. ఆయన చెప్తే నేను చేయాలా? దేవుడి యొక్క మందిరంలోకి వచ్చిన నీవు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఆయన ఏది చెప్తే అది మనము చేసేటువంటి వారిగా ఉండాలి. ఆయన నా యజమానుడు. ఆయన నా యజమానుడు. వయస్సులో ఒకవేళ నీకంటే చిన్నవారు కావచ్చు, వయసులో నీకంటే పెద్దవారు కావచ్చు, కానీ దేవుడి చేత ఏర్పరచబడి దేవుడి యొక్క పిలుపునందుకుని ఆయన అప్పగించిన పని చేస్తున్నా ఎవరైనా సరే ఆయన యజమానుడు. మనము దాసులు అన్నట్టుగా మన జీవితం దేవుని పెట్టాలి. ఎలా ఉంది? దేవుడితో నీకు ఉన్నటువంటి అన్యోన్య సంబంధము ఆయన యజమానుడిగా చేసుకుని నీవు దాసునిగా ఉన్నప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దావీదు మహారాజు అనేక రాజ్యములు 12 గోత్రాలు కూడా ఎవరి చేతికి వచ్చేసినాయి తెలుసా? అంటే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు కూడా దావీదు చేతికి వచ్చేసింది. మరి ఈ ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల కింద కూడా ఇతను పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా నేను ఇంత గొప్ప రాజుని, నేను దేవుడికి దాసునిగా ఉన్నాడు కానీ ఎప్పుడు కూడా అయ్యా 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 నీ సన్నిధి నేర్చుకోవాలని ఆశపడుతున్నానయ్యా, నీ సన్నిధిలో నివసించాలని ఆశపడుతున్నానయ్యా, నీ యొక్క నేర్చుకునేటువంటి వారికి ఉన్నానయ్యా అని ఎప్పుడు కూడా దేవుని ఎదుట తగ్గింపు మనసు కలిగినటువంటి వాడిగా దేవునికి దోషులుగా ఉన్నాడు కనుక దావీదు యొక్క జీవితం ఎప్పుడు ప్రారంభంలో తెలుసా? నేను యెహోవా మందిరంలో నాటబడిన పచ్చని ఊరిలో మొక్కలే ఉన్నానని ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? అతడు దేవుని యజమానిగా చేసుకుని అతడు దాసునిగా. ఈ రోజున నీ జీవితం నువ్వే ఉంది. నేను ఒక సహోదరుని నేను ఒక చోట తీసుకెళ్ళానండి. వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు లేకపోతే ఎవరైనా కావచ్చు, వారు మాట్లాడుతున్నారు. ఆ దైవజనుడి దగ్గర దైవజనుడు కూర్చి చేశారు. నేను తీసుకెళ్ళినటువంటి వారు కూడా ఏం చేశారు? కూర్చోరు ప్రతిమలాడని గంట సేపు కూడా అలాగే కూర్చుని అలాగే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అలాగే చూస్తూ ఉన్నారు తప్ప ఎంత మాత్రం మాట్లాడాలి కూర్చోలేదు. అప్పుడు వారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నన్ను అడిగారు, ఇప్పుడు వరకు మీ దగ్గర ఉన్నటువంటి వారు ఎవరండి? మీరు అన్నిసార్లు అడుగుతూ ఉన్నారు, మేము అన్నిసార్లు అడిగా కూర్చోడానికి కూర్చోలేదు, ఏంటింది అసలు మీరంటే ఇష్టం ఉన్నదా అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, నేను యాజకుడిని, నా దగ్గర విశ్వాసం, నా శిష్యుడు, వారు నేర్చుకునే వారు నా దగ్గర ఎంత మాత్రం నా ఇంటికి కూర్చోలేదంటే ఇప్పటికి కూడా ఇటువంటి క్రైస్తవులు నేను చూడలేదు. నేను ఎంతగానో ప్రభువుని స్తుతించాను, మహిమపరిచాను, ప్రభువును దేవుని పెట్టాను. అది దేవుని నామమునకు మహిమ. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఎలా కనపడాలో తెలుసా? విశ్వాసులు నేర్చుకునేవాడిగా, యాజకుడు నేర్పించేవాడిగా. ఇది మనం గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ఎదుటివారు యాజకుడి దగ్గర మనం ఎలా ఉండాలి,
మనం నేర్చుకునే వారికి కనుక వారి ఎదుటి మనం తగ్గింపు మనసు కలిగినటువంటి వారికి ఉండాలి అని ఎదుటి వాడు కూడా నేర్చుకునే వారిగా ఉండాలి. అంతేకాని మనమే యాజకుల దగ్గర కూర్చేసి కూర్చొని ఉంటాం. కొత్త కూర్చోడు ఏం చేస్తారో మాస్టర్ గారి దగ్గర కూర్చోవాలి, నాలుగు కొడుకు కూర్చేసి కూర్చోండి. ఆ వయసులో చిన్నోడే సండే స్కూల్ పిల్లలే ఎవరైనా సరే మన సంఘంలో కొడుకు ఉన్నారు 6 అడుగులు కొడుతుంది. మరి ఆయన నేను ఒకవేళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎంత నీరసంగా కూడా మంచం మీద పడుకోండి కూర్చోండి, నేను బతుకులాడుతానండి. అయ్యో నువ్వు లేకపోతే అయ్యో నువ్వు కూర్చో, నేను ప్రార్థన చేస్తాను. అయ్యో మీరు నేను కూర్చో. అది గురు శిష్యుల అనుబంధం. యజమానుడుకును దాసునికి ఉండవలసిన అన్యోన్య సంబంధం అంటే అది. అంతేకాని అన్యోన్య సంబంధం అంటే మనమే యాజకులకు నేర్పించేవారిగా మాస్టర్ గారికి ఏం చేయాలండి కొంతమంది చెప్తూ ఉంటారు. మా మాస్టర్ గారికి ఏం చేయాలని నేనే చెప్తానండి అన్నిని. మరి అటువంటి జనంలో ఎక్కే నేర్పితే ఎక్కే నేర్చుకున్నాం మనం. అవునా కదా? ఒక విశ్వాసికి తెలిసింది కూడా ఆ యాజకుడికి తెలియకపోతే ఆ దగ్గర నేర్చుకుంటే మనం ఏమి ఆశీర్వాదములకు వారసులుగా ఉంటాం. అవునా కదా? నేషనల్ ఏమి జనంలో వచ్చాడు అనుకోండి, ఏమంటారు శిష్యులు నేర్చుకునేవాడు మా నేషనల్కి ఏం తెలియదు ప్రిన్సిపల్ కాకుండా ప్రిన్సిపల్ ఏం చేస్తాడు, నేను తీసుకోవాలి చెప్పి ఇంకో నేషనల్ బాగా నేర్పించేవాడు తీసుకుంటే అక్కడ కూర్చున్నాడు. అప్పుడే విద్యార్థులు 100కి 100 మంది పాస్ అవుతారు. వారి యొక్క జీవితంలో గొప్ప జైకరణ జీవితంలో. అంతేకాని నేర్పించే వాడికి ఏమి తెలకుండా ఉన్నప్పుడు నేర్చుకునే వాడికి ఏమి తెలకుండా ఇద్దరు కలిసి సాధారణ సిద్ధపరిచిన అగ్నికొండ వాడికి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డ జాగ్రత్త. అందుకే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను వెలుగై ఉన్నట్లుగా, నేను వెలుగులో నడుచుకున్నట్లుగా మీరు కూడా వెలుగులో నడుచున్నట్లు అన్యోన్య సంబంధము కలిగినటువంటి వారు ఉన్నప్పుడు మీ ప్రతి పాపము యేసుక్రీస్తు రక్తము కడిగి మిమ్మల్ని పవిత్రపరిచి పరలోక రాజ్యములో పంపించు. అక్కడే రాసిన వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో 15వ వచనంలో 3వ మాట ఉంటారు. ఏమంటాడంటే ఇంకా మీరు నన్ను ఏమన్నాడు స్నేహితులు అని పిలవాలి. ఈ రోజున దేవునికి మనకి ఉన్న సంబంధం ఏంటి తెలుసు అంటే ఆయనకి మనము ఏమై ఉన్నామంటే స్నేహితులమై ఉన్నాం. స్నేహితుల దగ్గర ఎవరు కూడా రహస్యాలు దాస్తారా? మాట్లాడరా? దాస్తారా? తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి, కుటుంబీకులకు చెప్పుకోలేనివి రహస్యాలు అనేకమైన ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరికి తెలుస్తాయంటే స్నేహితులైన వారికే తెలుస్తాయి. వారికి దాయకుండా నా స్నేహితులకు నేను చెప్పుకుంటే, నా స్నేహితులు నేను నా బాధలను కూడా చెప్పుకుంటే నా బాధలు తీరతాయి అని ఏం చేస్తారంటే స్నేహితుడికి చెప్పుకుంటూ ఉంటారు. ఒకవేళ అతను నిజమైన స్నేహితుడు అయితే అతని ద్వారా సహాయం పొందుకుని వీరి యొక్క బాధ నుంచి తొలగించుకునే వాళ్ళు ఉంటారు. ఈ రోజున స్నేహితుడు అంటే ఒక యేసు క్రీస్తు ప్రభువారు తప్ప ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా స్నేహితులు ఉన్నవారు. స్నేహితులకు ఉన్న లక్షణాలు ఉంటారు. అయ్యో నా స్నేహితుడే, అయ్యో నా స్నేహితురాలే అని ఆ కుటుంబ రహస్యాలు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరికి చెప్పుకోలేనివి, చెప్పుకుంటే అల్లను పోలేకపోయినవి, ఇవన్నీ కూడా స్నేహితులు అని చెప్తే ఏం చేస్తారు తెలుసా? వెళ్ళి అల్లను పాడు చేసేటువంటి స్నేహితులు. కానీ ఈ రోజున మన స్నేహము ఎవరితో ఉంటుంది? అల్లని పాడు చేసేటువంటి వారితో మన స్నేహ జీవితం ఉంటుందా? మన బాధలు విడిపించేటువంటి యేసు క్రీస్తు అయిన నిజమైన స్నేహితుడు అయినా యేసు క్రీస్తుతో నీవు స్నేహం కలిగి ఉన్నావా ఆలోచించు. దేవుడితో స్నేహం చేయడానికి చాలా మంది ఇష్టపడుతుంది. అలాగే లోకంలో ఉన్నటువంటి స్నేహితులతో రోజులు వారితో మాట్లాడుతూనే ఉంటారు. బోరు కొడుతుంది వాళ్ళకి. రోజులు అలాగే దినాలు ఏం చేస్తున్నా తెలుసా? వాళ్ళ గురించి ఏళ్ళ గురించి లేకపోయిన మాటలన్నీ కూడా చెప్పుకుంటూ గంటలు పోతే ఏం చేస్తారంటే టైం పాస్ చేస్తారు. మరి దేవుడి యొక్క సన్నిధికి వస్తే ఒక్క దినమైన ఒక్క గడి అయినను ఏమన్నాడైనా మీరు యేసు ప్రభు మన కొడుకుని ఎంత తెలుసా? ఒక గడి అంటే ఎంత తెలుసా? ఎంత? 3 గంటలు. మీరు చెప్పండి ఉన్నవారు ఉదయపూర్వక అయ్యా నేను 3 గంటలు దేవుడి మందిరంలో నివాసం దేవుడితో సహవాసం చేస్తానన్న వారు ఎంతమంది ఉన్నారో చెప్పండి. గుడ్లను చేసి చేస్తాను. 3 గంటలు ఉదయం 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడి 1 గంట వరకు అయ్యా నేను ప్రతి ఆదివారము ప్రతి ఒక్క శుక్రవారము నేను 3 గంటలు దేవుడితో గడుపుతున్నాను అని వారు చెప్పారు.
ఎప్పుడు ఉన్నారు మీరు? పాఠశాల అయిపోయిపోతాం. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? రేపు 10:30 వచ్చిన మీరు దేవుడితో 3 గంటలు ఉండనట్టే, దేవుడు కోరుకున్న సమయం మీరు ఉండనట్టే. అన్నగారు మాట్లాడగలుగుతున్నారు, చేతులు చూడు అందరూ గతి వాళ్ళు ఉంటున్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మనకు ఉండవలసిన అన్యోన్య సంబంధం ఏమిటో మనం ఎరిగిన వారిగా ఉండి ఆయన చెప్పినట్టుగా మనం జీవించినప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములకు వారసులుగా ఉంటాం. లేకపోతే శాపానికి ఎండిపోయిన స్థితిలోనికి మనం వెళ్ళిపోయి దేవుని దూషించేటువంటి వారిగా జాగ్రత్త పిలువన్న దేవుడు అందుకు రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి మనం చూస్తే దేవునికి మనకు ఉండవలసిన అన్యోన్య సంబంధం ఏమిటో తెలుసా అంటే ఆయన గురువు, మనము శిష్యుడు. రెండవది ఏమిటో తెలుసు అంటే ఆయన యజమానుడు, మనము దాసుడు. మూడవది మనం చూస్తే ఆయన ఏమై ఉన్నాడు? ఆయన గురువైన కాబట్టి ఆయన నిజమైన స్నేహితుడు, మనము నిజమైన స్నేహితురాళ్ళు. మరి మన బాధలో మన కష్టాలు ఎన్నున్నా దేవుడికి చెప్పుకున్నాం, మీరు పొరుగువారితో చెప్పుకుంటున్నామా? శుక్రవారం ప్రార్థనకి వచ్చి మనం ఏం చేయాలి? అయ్యా ఈ వారం ఎన్ని కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, లేకపోతే ఈ వారం అంతా కూడా చాలా సంతోషంగా దినాలు నటించావు ఆయన నీకే స్తోత్రం అని దేవుని స్తుతించేవారిగా ఉంటావా? అలాగే ఈ లోకంలో స్నేహితులు ఏమంటావు? కష్టము కలిగిన, నష్టము కలిగిన, ఇబ్బంది కలిగిన, శోధన కలిగిన, సంతోషము కలిగిన ఎల్లి వాళ్ళ యొక్క చెవులన్నీ కూడా కుళ్ళు పడిపోయినట్లుగా, చెవుల నుంచి రక్తం వచ్చినట్లుగా వాళ్ళు రక్తములు ఊరుతూనే ఉంటాం. సంతోషం వచ్చినా, బాధ వచ్చిన మరి దేవుని ఎందుకు వస్తే ఆయన నిజమైన స్నేహితుడిగా నీతో స్నేహమై కోరుకుని నేను నిజమైన స్నేహితుడిని ఆయన చెబుతూ ఆయన మన ఎదుట ఆయన క్రియారూపముగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నేను నిజమైన స్నేహితుడు, నాలాగా ప్రాణం పెట్టేవాడు ఎవరు కూడా లేరు అని ఆయన స్నేహభావము గురించి మనకు తెలియవస్తున్నప్పటికీ నీ స్నేహం ఎవరుగా నిన్ను నమ్మించి మోసం చేసేటువంటి వారితో నీ స్నేహబంధం ఉంటుందా? అన్యోన్య సహవాసం. చూడండి, అన్యోన్య సంబంధము కలిగిన వారి, అన్యోన్య సహవాసము కలిగిన వారి ఎవరితో ఉంటుంది? ఒకటి దేవునితో మనం ఎవరు ఉండాలి? శిష్యుడిగా అన్యోన్య సహవాసము కలిగిన వారితో ఉండాలి. రెండవది ఆయన యజమానుడు, నేను దాసురాలను అని నేర్చుకునే కూడా అన్యోన్య సహవాసము కలిగినటువంటి వారు ఉండాలి. మూడవది ఆయన నిజమైన స్నేహితుడు, నేను నిజమైన స్నేహితురాలను అని మనం ఎలా ఉండాలి? అన్యోన్య సంబంధము మనం కలిగినటువంటి వారిగా మనకు తప్పనిసరిగా ఉండాలి దేవుని బిడ్డ. అలాగే మనం చూసినప్పుడు అది మొత్తం ఇది దేవునికి విశ్వాసికి ఉండవలసిన సంబంధాన్ని నేను తెలియవలసి, ఇది మొట్టమొదటి సాహసం. రెండవది విశ్వాసికి ఉండవలసిన అన్యోన్య సంబంధం ఏంటో నేను మొత్తంగా అనుభవించేస్తాను. అప్పటికే మీరు అనుకున్న సమయం దాటిపోయిందా? దాటదు కదా. దేవునికి స్తోత్రం. ఒక మాట అయింది, ఇప్పుడు రెండో మాట్లాడుతాను. విశ్వాసికి ఉండవలసిన అన్యోన్య సహవాసం ఎలా ఉండాలి? సమయం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా మనం చూస్తే కనుక ఒకరికొకరు ఎలా ఉండాలో తెలిసి చేర్చుకునేటువంటి వారిగా సమయం ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి నేను మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకరు చేర్చుకోమన్నాడా? దోషగా మాట్లాడు ఏమన్నాడు? నేను మిమ్మల్ని చేర్చుకున్నట్లు మీరు కూడా ఒకరినొకరు అది దేవునికి మహిమ. ఒకరు నిన్ను ద్వేషిస్తూ ఉన్నాడంటే సంఘ సహోదరుడు కావచ్చు, లేకపోతే యాత్రికుడే కావచ్చు, ఎవరైనా సరే ఒకరిని ద్వేషిస్తూ ఉన్నాడంటే దాని ద్వారా దేవునికి అవమానము తప్ప దేవునికి మహిమ కాదు. ఇది అన్యోన్య సహవాసము కాదు, అన్యోన్య వ్యాధాలి. అందుకే ఆయన ఏమని రాస్తూ ఉన్నాడు చూడండి, దేవునికి మహిమ కలుగునట్లు నేను మిమ్మల్ని చేర్చుకున్నట్లుగా. యేసుప్రభువు వారు మనం ద్వేషిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడా? మనం ఎంత పాపినైనా సరే
ఎంత ఘోర పాపినైనా సరే, ఎంత పాపినయ్యా ఏమంటున్నారు, పిలుచుచున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ స్థలములలో, ఎంత పాపినైనా నిన్ను నీ ఇంటి వారు నీతో ఉండువారు నిజమైన దేవుడని విశ్వసించుటను. చూడండి, ఇదంట ఎంత పాపినైనా యేసు ప్రభువు ప్రేమిస్తున్నాడా, పిలుస్తున్నాడా? రెండు చేతులు వారాతులు చేతులు చాపి ఏమన్నాడు, నువ్వు పాపివే, నువ్వు దుర్మార్గుడివే, నువ్వు వేసవే, నువ్వు దొంగవై ఏమై ఉన్నప్పటికీ కూడా నిన్ను ఎంత మాత్రం కూడా ద్వేషించట్లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తూనే ఉన్నాడు, నిన్ను చేర్చుకుంటూనే ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో ఇదిగో నేను మిమ్మల్ని పిలిచి నిన్ను చేర్చుకున్నట్లు మీరు ఒకరినొకరు చేర్చు. అది చేర్చుకుంటున్నాం, ద్వేషించుకుంటాం. మన సంఘంలోనే మన గ్రామంలోనే చేర్చుకునే వారిగా ఉంటున్నారా, ద్వేషించేటువంటి వారిగా ఉంటున్నారా? ఇది ఒకరిని కాదు, అందరిని ఉద్దేశించి, మనందరి గురించి దేవునికి వాక్యం ఒకరిని ఉద్దేశించి కాదు, అందరికి సంబంధించింది. దేవునికి మనము పరిశుద్ధులుగా పవిత్రులుగా పరమ రాజ్యంలో మనం కూర్చోవాలి అంటే మనము దేవుని ఎదుట ఎటువంటి అన్యోన్య సంబంధము కలిగినటువంటి వారికి ఉన్నామో మనము తెలుసుకుంటే అప్పుడే దేవునికి యోగ్యులుగా మనము కనపడతాం. అందుకే అక్కడ రాసి, నేను మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం ఎలాగుంది, దేవునికి మహిమ కలిగినట్టు మీరు ఒకరిని ఒకరు చేర్చు. అలాగే చేర్చుకున్న వారు ఎవరున్నారంటే పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే ఒక వేశ్య అయినటువంటి రాహాబు అనేటువంటి స్త్రీ మనకు అర్థం. ఆమె ఎటువంటిదో తెలుసు అంటే, వేశ్య అంటే వ్యభిచారం చేసుకున్నది కుమార్తె. ఆమె దైవదాసుని మొట్టమొదటి ఇందులోకి పిలుచుకుంది, దేవుని యొక్క సువార్త వింది, దేవుని యొక్క సువార్త విని దేవుని యొక్క పిలుపుని బట్టి దేవునికి సన్నిధిలోనికి నడిపించబడిన తర్వాత ఈమెను ఇశ్రాయేలు అందరితో కలిసి నివసించే ధన్యత వచ్చింది. ఈమె భార్య వ్యభిచారే, కానీ ఈమెను ఎవరు చేర్చుకున్నారు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చేర్చుకున్నారు లేదా? అయ్యో, నా భర్త నువ్వు పాడు చేసావు, నా భర్త నువ్వు నాశనం చేసావు, నా బిడ్డ నువ్వు నాశనం చేసావు, ఇదిగో నువ్వు మా దగ్గర చేర్చడానికి వీల్లేదు అని అంటుంది. ఆమెను వారందరూ కూడా చేర్చుకున్నారు. సమరయ స్త్రీ, ఆమె కూడా వ్యభిచారే. సమరయులందరూ కూడా అందరినీ కూడా ఎక్కడికి తీసుకుంటుంది తెలుసా? దేవుని యొక్క సువార్త విందాలి, దేవుని యొక్క పిలుపు చేత దేవుడు ఆమెను పిలిచినట్లుగా, ఆమెను చేర్చుకున్నట్లుగా ఆమె ఏం చేస్తుంది? సమరయులందరినీ కూడా చేర్చుకుని మీరందరినీ దేవుని యొద్దకు నడిపించగల కుమార్తె. అది అన్యోన్య సంబంధం అంటే, అన్యోన్య సహవాసం అంటే అది. అంతేకాని నేను ఎప్పుడు కలిసే ఉంటానండి, దెబ్బలాటకి ముందే వెళ్తాము, అన్నిటికీ మేము కలిసే ఉంటామండి. ఆ సంఘం అంటే ఏమనుకుంటున్నారు? మేమందరం కలిసి ఉంటాం, దెబ్బలాటకి అన్నట్టుగా ఉండడానికి వీల్లేదు. ఎలా ఉన్నది తెలుసా? దేవునికి మనకు ఉండవలసిన అన్యోన్య సంబంధము అంటే వెలుగు సంబంధులు ఉండవలసిన సంబంధము మనం తెలుసుకుని ఉంటే ఆ సంబంధాన్ని బట్టి మనం నడుచుకోలేదు. ఇక్కడ మొట్టమొదటి చూస్తే విశ్వాసకి ఉండవలసిన సంబంధం ఏంటి? చేర్చుకునేటువంటి సంబంధం కలిగినటువంటి వారికి ఉండదు. ఒకవేళ నీ సహోదరి పాపం చేసి ఉండవచ్చు, నీ సహోదరి నిన్ను ద్వేషించి ఉండవచ్చు, నీ సహోదరి నీకు అన్యాయం చేసి ఉండవచ్చు, కానీ నువ్వు క్రీస్తు యొక్క ప్రేమను ధరించుకున్నావు. క్రీస్తు నీకు ఎలాగైతే చేర్చుకున్నాడో నీవు కూడా వారిని చేర్చుకుని నీ ప్రేమను వారికి కూడా కనపరిచి ఆ ప్రేమను వారు జీవించేటట్టుగా మనం చేసేటువంటి వారిగా మనము ఉండాలి. అపోస్తలుడైన పౌలు సౌలుగా మార్చబడకుండా ఉన్నప్పుడు తన జీవితము రాత కలిగిన జీవితం, దోషణ కలిగిన జీవితం, నరహత్య చేసేటువంటి జీవితం కలిగినటువంటి అపోస్తలుడైన పౌలు అతను దేవుని యొక్క పిలుపును అందుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళినట్టు తెలుసంటే తన 2 నేత్రాలు కనపడడం మానేసి దేవుని దర్శనమైన తర్వాత యాజకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు. అక్కడ నాటి కాలంలో యాజకుడు అననీయ దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో సౌలు నీ దగ్గరకు వస్తున్నాడు, అతను నువ్వు చేర్చుకుని ప్రార్థన చేసినప్పుడు నేను చేర్చుకున్నాను.
నువ్వు చేర్చుకోవా, నేను నిన్ను చేర్చుకున్నట్లుగా నువ్వు అతను చేర్చుకో. అతను నా నామము నిమిత్తము అనేక పర్యాయములు అవమానించబడి వచ్చింది. చేర్చుకున్నాడు. మరి క్రీస్తు కొరకు ఎవరు తెలుసా? అనేక పర్యాయములు. అటువంటి చేర్చుకునే మనసు మనకు ఉండాలి. రెండవది చూస్తే విశ్వాసికి ఉండవలసిన సంబంధం ఏముండాలో తెలుసంటే, విశ్వాసి మరొక విశ్వాసిని ఏం చేయాలో తెలుసంటే లోబడేటువంటి వారిగా వారు ఉండాలి. ఒకసారి ప్రేమించే వారి ఉండాలి. ఒక విశ్వాసి ప్రేమించే వారు ఉండాలి. చదువు ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలని ఏంటంటే కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో మీరు ఒకరిని ఒకరు ప్రేమించు అన్యోన్య సహవాసము సంబంధము కలిగినటువంటి వారు ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించే వారిగా ఉండాలి, ద్వేషించే వారిగా ఉండకూడదండి. అమ్మ పలానా సహోదరి దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మాట తెలియపరిచింది. పాస్టర్ గారండి నేను మాట్లాడండి నాతో, పాస్టర్ గారండి నాతో మాట్లాడండి. ఎలా ఉండాలో తెలిసి ప్రేమించేటువంటి వారు ఉండాలి. మీరు ఎన్ని పాపములు చేసినా, ఎన్ని తప్పుదములు చేసినా నేను క్షమించిన ప్రకారం మీరు కూడా క్షమించి వాళ్ళు ఎలా ఉండాలి? వారిని ప్రేమించే వారు. అందుకే అక్కడ ఉన్నటువంటి యూదులైన వారు కావచ్చు, యూదులైన వారు సమయాలను ద్వేషిస్తూ ఉన్నారు, ప్రేమించే వారు లేరు. అటువంటి వారికి యేసుప్రభువు వారు కొత్త ఆజ్ఞ ఇచ్చారు. ఏమన్నాడు తెలుసా? ఒక కొత్త ఆజ్ఞ, 12 ఆజ్ఞలతో కలిసి మరొక ఆజ్ఞలు తెలుసంటే నిన్ను వారిని పొరుగు వారిని. నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించాను మీరు కూడా అలాగ ప్రేమించండి అంటే ఈ రోజున నువ్వు ప్రేమిస్తున్నావా ద్వేషిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తూ ఉంటే ఎదుటి వారు ద్వేషిస్తే కనుక అది దేవుడు చూసుకుంటాడు. కానీ మనం ఎలా ఉండాలి? ప్రేమించే వారి వాళ్ళు మరలా మనం చూస్తే కనుక క్షమించేటువంటి వారు కూడా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. మీరు ఒకరిని నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారంగా మీరు ఒకరినొకరు క్షమిస్తున్నారా? ఎదుటి వారు చేసిన పాపం, ఎదుటి వారు చేసినటువంటి క్రియలు, ఎదుటి వారు చేసినటువంటి దోషకరమైన మాటలు మనకు ఎలా ఉండాలి తెలుసంటే క్షమించేటువంటి లక్షణాన్ని మనకు కలిగినటువంటి వారు ఉండాలి. క్షమాపణ మనసు చాలా మందికి ఉండదండి. క్షమించరండి. నా బతుకులో నిన్ను క్షమిస్తానేటంట పాపం. ఏంటంట? నేను బతుకున్నంత కాలమో నేను నిన్ను క్షమించను. మళ్ళీ ఆదివారం వచ్చాను తెల్ల బట్టలు చేసుకుంటారు, బైబిల్ తీసుకుంటారు, మందిరం వెళ్ళిపోతారు. ఏముండదు? క్షమించేటువంటి గుణం ఉండదు. క్షమించేటువంటి గుణం ఉండదండి. అదే అన్యోన్య సహవాసము. విశ్వాసికి ఉండవలసిన అన్యోన్య సహవాసం ఏమి తెలుసా? క్షమించేటువంటి గుణము కలిగినటువంటి వారు ఆలోచించి. మరి మరొకటి తెలుసంటే విశ్వాసి లోబడేటువంటి అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారు ఉన్నారు. ఇక్కడే ఎఫెసీ పత్రికలో మనం చూస్తే కనుక 5వ అధ్యాయం 21వ వచనంలో మనకు కనపడుతుంది. ఆ మాట కూడా చదువు ఒకసారి. క్రీస్తునందు భయముతో ఒకరిని ఒకరు లోబడి. ఏమన్నాడండి? దేవుడు భయములో లేరు వాళ్ళు లోబడి, ఒకరికొకరు లోబడండి. పాస్టర్ గారు చెప్పండి, వాక్యం చెప్పనివ్వండి, ఎవరు చెప్పనివ్వండి, దేవుని యొక్క భయం లేని వారు లోబడే మనస్తత్వం వారికి ఉండదండి, ఉండదు. అందుకే ఈ రోజులు మాట్లాడుతుంది ఇది అన్యోన్య సహవాసం కాదండి అనుకుంటాం. అయ్యో మేము దేవుడితో ఎంత అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. దేవుడు అంటే మేము ఎలా ఉంటుంది తెలుసా? భోజనానికి తెచ్చుకుంటామని చర్చలకు మేమందరం కలిసి ఏదైనా చేసేస్తామండి. కానీ ఇందులో ఏముండదు? లోబడే తత్వం ఉండదండి. ఒక సహోదరికి ఇంకొక సహోదరి లోబడేటువంటి మనస్తత్వం ఉండదండి. అందుకే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవునికి మనకు అన్యోన్య సహవాసము, గురు శిష్యులు, అలాగే ఆయన యజమానుడు మనము దాసులము, ఆయన నిజమైన స్నేహితుడు, మనము స్నేహితులము, అలాగే మనము దేవునికి కుమారులమై ఉన్నాం. నేను ఆ మాట మీకు వివరించినట్టుగా వెళ్ళిపోతున్నా. రెండవది మనం చూస్తే విశ్వాసికి ఉండవలసిన సంబంధము. ఒకటి, తోటి విశ్వాసిని ప్రేమించేటువంటి అన్యోన్య సహవాసము కలిగినటువంటి ఉండాలి.
తోటి విశ్వాసిని క్షమించేటువంటి అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారిగా ఉండాలి. తోటి విశ్వాసికి లోబడేటువంటి మనస్తత్వాన్ని మనకు కలిగినటువంటి వారిగా ఉండాలి. మరి ఉంటున్నామా? ఆలోచించి మూడో మాటలకు వెళ్ళిపోతాం. మూడో మాటలు మనం వస్తే కనుక విశ్వాసికి లోకానికి ఉండవలసినటువంటి అన్యోన్య సహవాసం. విశ్వాసి అంటే క్రీస్తుని కలిగిన వారు లోకస్తులకి ఎటువంటి సహవాసం కలిగి ఉండాలో అక్కడ రాసిన మాట చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చదువుకుందాం. 1వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ఆమె మీదకు వచ్చినప్పుడు మీరు శక్తినందుదురు కనుక మీరు ఏ దేశమైతే ఉంటారో ఆ దేశమందు భూదిగంతముల వరకు మీరు సాక్షులై ఉన్నారు. మనం ఏ గ్రామంలో అయితే ఉంటామో, ఏ సంఘంలో అయితే ఉంటామో, ఏ దేశంలో అయితే ఉంటామో అక్కడ మనం ఎలా ఉండాలి తెలుసు అంటే సాక్షులుగా ఉండాలి. క్రీస్తుకు సాక్షులుగా. దేవుడు నా పట్ల ఎంత గొప్ప కార్యం జరిగించాడు ఉంటుందా? నీకు నీ కుటుంబానికి, నీకు నీ బంధువులకి, నీకు నీవు ఉన్న గ్రామానికి ఉన్న అన్యోన్య సంబంధము ఎటువంటి సంబంధము కలిగి ఉండాలంటే సాక్షిగా ఉండాలి. నీవు ఎలా ఉండాలి? సాక్షిగా. అతను దేవుని యొక్క స్వారూప్యము కలిగిన వాడు, అతను దేవుని యొక్క ప్రేమ కలిగిన వాడు, అతను దేవుని యొక్క క్షమాపణ గుణం కలిగిన వాడు, అతను దేవుని యొక్క దయ కలిగిన వాడు. ఇవన్నీ ఉన్నాయా ఈరోజు? లోకస్తులతో నువ్వు ఎలా ఉండాలి? దయగా మాట్లాడేవారుగా ఉండాలి, ప్రేమతో మాట్లాడేవారిగా ఉండాలి, క్షమించేటువంటి వారిగా ఉన్నప్పుడు నీవు దేవునికి ఒక సాక్షిగా కనపడుతూ ఉంటావు. ఆ సాక్ష్యమును బట్టి అనేక మంది దేవుని దగ్గర నడిపించబడుతూ ఉంటారు. మరి ఎలా ఉంది నీ సాక్ష్యం? నీ అన్యోన్య సహవాసము, అన్యోన్య సంబంధము ఎలా ఉంది? నిన్ను బట్టి ఒకరు వెనక్కి వెళ్ళిపోతున్నాడా? నిన్ను బట్టి ఒకరు దేవుడికి వస్తున్నాడా? అది దేని బట్టి తెలుసంటే నీ సాక్ష్యం బట్టి ఆధారపడు. మన దినాన్ని ఒక సహోదరి నాతో ఫోన్లో మాట్లాడుతుంది, ఎంత దేశంలో ఉంటే మాట్లాడుతుంది. నా ముక్కు మాకు నాకు తెలియదు. నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె పరిచయం చేసింది. మా సహోదరికి అసలు బాగోలేదండి, కాళ్ళు అలాగే తలంతా కూడా మురుమై అయిపోయింది. ఆమె ఏమైపోతుందని ఎంత దేశంలో భయపడుతుంది, దాని గురించి చిన్న ప్రార్థన చేయండి అయ్యారని నన్ను మూడు రోజుల గురించి నన్ను వెతుకుతూ ఉంటే 3వ రోజు నేను దొరికినప్పుడు అయ్యా నాకు బాగానే దొరికారయ్యా అని ఏం చేస్తుంది తెలుసా? వెంటనే ఫోన్ చేసింది. ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఆమె ఏమి చెప్తుందో తెలుసా? మా మందిరం చిన్న పాట ఉంది, వెనక చిన్న పాట ఉంది. ఆ పాటలో నేను ఎలాగున్నామో తెలుసా? మా దాసులు చెప్పినట్టు మేము నడుచుకున్నాం, మా దాసులు చెప్పినట్టు మేము నడుచుకున్నాం, ప్రవర్తించాం. అందరి బట్టి అనేక మంది దేవుని యొక్క మందిరంలో చేర్చబడ్డారు. ఇప్పుడు మాది పెద్ద మందిరం అయిపోయింది. చాలు. ఆ సంఘం యొక్క సాక్ష్యము ఆ గ్రామానికి, ఆ వీధికి ఎలా ఉందో తెలుసంటే దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంది. ఈ రోజు నీ సాక్ష్యం ఎలా ఉంది? లోకంలో నీ సాక్ష్యం ఎలా ఉంది? ఎప్పుడైనా పరిశీలన చేశారా? నీ సాక్ష్యము ద్వారా దేవుని నామమునకు అవమానం కలిగితే మాటలే కావచ్చు, క్రియలే కావచ్చు, ప్రవర్తనే కావచ్చు, వాటన్నిటి విడిపించబడి ఏం చేయాలి తెలుసా? దేవునికి మహిమ తెచ్చినటువంటి చూపు మనం జీవించేవారుగా ఉండాలి. అది జీవితం. లాజరు యొక్క జీవితం, అతని సాక్ష్యమును బట్టి అనేక మంది దేవుని వద్దకు నడిపించబడ్డారు అనే మాట సాక్ష్యం చూడగలిగాం పోయిన గత దినాలు. ఈ రోజు మన సాక్ష్యం ఎలా ఉంది? నీ జీవితం బట్టి అనేక మంది యాక్టివేట్ దేవునికి సన్నిధికి వస్తున్నారు. లోకానికి నీకు ఉన్న అన్యోన్య సంబంధం ఏంటో తెలుసంటే సాక్షి. నువ్వు ఎక్కడికి వెళ్తే క్రైస్తవుడు అన్నట్లు ఉండాలి. అంతేకాని బుడముక్కలో వేసుకున్నట్టు యాసం గ్రామంలో కొంతమంది వేసుకుంటూ ఉంటారు. వచ్చినప్పుడు అయ్యే చేస్తారు తెలుసా? వారి జీవితం, వారి ప్రవర్తన వేరు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేసుకొచ్చినట్టుగా ఒక్కొక్క వేషంతో మనం లోకంలో జీవించడం కాదు. ఒక్కొక్కసారి అబద్ధికుడిగా, ఒక్కొక్కసారి వ్యభిచారినిగా, ఒక్కొక్కసారి అన్యుడిగా, ఒక్కొక్కసారి క్రైస్తవుడిగా ఇలాగ బుడముక్క యాస వేసుకుని తిరిగేటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటారు. అది మనకు దీవెనకరమైనది కాదు, మనకు ఆశీర్వాదకరమైనది కాదు. ఈ క్రైస్తవం ఎలా మనకు తెలిసిన ఒక సాక్షి, క్రీస్తు అంత సాక్షిగా మనం జీవించాలి. అపోస్తలుడైన పౌలు
నాకు చావైతే మేలే, బ్రతుకుడే క్రీస్తే అని ఒక సాక్షిగా జీవించాడు. అనేక మంది దేవుడు అనిపించింది. ఈ సాక్ష్యము ఎలాగుంది వాకానికి మీకు మరొకటి మాకు మీకు తెలియదు ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుని నేను నా మాట ముగించుకున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17 వచనాలు. చదువేంటి? దేవుడు లాగా సెలవు నేను వారిలో నేను వారి దేవుడిన ఎందుకు వారిని ప్రశ్నించు కావున మీరు వారి మధ్య నుండి బయటపడి ప్రత్యేకంగా ఉంది. అపవిత్రమైన దాన్ని వారికి మీరు ప్రత్యేకముగా ఉండుడి. లోకానికి మనకు ఉండవలసిన అన్యోన్య సంబంధం. వారు ఎలాగున్నప్పటికీ వారు విగ్రహాలుగా ఉండవచ్చు, వ్యభిచారులుగా ఉండవచ్చు. ఎలాగున్నప్పటికీ వారికి మనం ఎలా ఉండాలి? ప్రత్యేకించబడిన జనాంగముగా ఉండాలి. అంతేకాని వారితో వాడు కొబ్బరిగా కొడతాడని మనం కూడా కొబ్బరిగా కొడతాం. వాడు అత్తుకోలు పట్టుకెళ్తాడని మనం కూడా అత్తుకోలు పట్టుకెళ్తాం. నేను ఒక సహోదరుని అడిగాను, అమ్మా నువ్వు ఎప్పుడు చూసి ఏడుస్తూ ఉంటావు, ఎన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ప్రార్థనకి సరిగా రావట్లేదంటే అబ్బే నేను రోజు దేవుడితో ప్రార్థనతో దేవుడితో సహవాసం చేస్తాను అన్నాను. అయితే మరి ఏం చేస్తావమ్మా అంటే, రోజును నేను యేసుప్రభువు వారి ఫోటోకి మరియమ్మ ఫోటోకి కొబ్బరికాయ కొట్టి అచ్చుకోడి పెడతానండి అన్న. ఇదేంటమ్మా, ఇదేంటి కొబ్బరికాయలు కొట్టుకుంటే అప్పటికి అచ్చుకోడి పెడతామేంటి, నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు, వాక్యం వింటున్నావు, ఇదేం చేయమంటే అయ్యో కొట్టెలో అందరూ కూడా అలాగే చేస్తారండి. అదేంటప్పుడు కొట్టెలో అలా చేస్తున్నా నువ్వు ఎలా చేయమంటే, లేదండి పాస్టర్ గారిని కూడా ఏం చేస్తున్నారు, యేసుప్రభువు ఫోటోకి అక్కడ వాక్యం దగ్గరించి పంపిస్తున్నారు కదండి, అయిపోతారో పెట్టుకుని కొబ్బరికాయ కొడుతున్నారండి. ఎలా మారిపోయింది నీ కష్టం. ఇప్పుడు నాకు భయమేసింది. యాజకుడు ఈ రోజు ఏం చేస్తారో తెలుసా, ప్రతిరోజు ఒక వాగ్దానం పంపించుకుంటున్నారు అనుకుంటారు, కానీ వారే విగ్రహాలతో కల్పిస్తున్న సంగతి నాకు మొన్న ఆయన పంపించిన వాక్యం ఏముంటుంది, ఇవన్నీ యేసుప్రభువు ఫోటో ఉంటుంది, అది ఎదురు కూడా ఒక వాక్యం ఉంటుంది, దాన్ని ఎక్కడో డౌన్లోడ్ చేసుకుని పంపిస్తున్నారు విశ్వాసం. ఈ వాగ్దానం పంపిస్తున్నాను అనుకుంటున్నారు, కానీ ఆమె చూసి నేను తెలిసండి వాగ్దానాన్ని కాదు, వాక్యాన్ని కాదు, ఆ ఫోటోనే చూసాను. దాన్నే పెద్ద ఫోటో చేసుకుని ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తుందంట, కొబ్బరికాయ కొడు. క్రైస్తవులంటే ఎలా ఉండాలి, అన్యులకు ఎలా ఉండాలి, వేరుగా జీవించేవారుగా ఉండాలి. వారితో కలిసిపోవడం కాదు, వారిని కూడా దేవుడి యొక్క మార్గంలో చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించేటువంటి వారికి ఉండాలి. కానీ వెలుగులో ఉన్న నీవు చీకటిలోకి వెళ్ళిపోవడం ఏంటి? ఆలోచన చేయండి. వెలుగులో ఉన్న వారు చీకటిలో పెడుతున్నారంటే పరలోక రాజ్యంలో నుంచి నరకానికి పెడుతున్నట్టే. ఎవరన్నా చీకటిలోకి వెళ్తారు వెలుగులో ఉన్నవారు, అబ్బాయి అక్కడ చీకటి ఉందండి నేను వెళ్ళండి, అక్కడ చీకటి ఉందని ఎవరిని వెళ్ళండి, నాకు వెలుగులో ఉంటారు తప్ప, వెలుగు కోరుకుంటారు తప్ప చీకటిలోకి చేస్తున్నారు. చీకటి ఎలా కోరుకుంటారు, పాపము జీవితంలో జీవించేవారు. పాపము చేసేవారికి చీకటి ఉండాలి, వెలుగు కలిగినా వాళ్ళకి వెలుగుంటారు కట్టు. అలాగే దేవుడు వారిలో ఉంటే అడ్డు కనుక యేసుప్రభువుని పక్కనెట్టి దెయ్యాన్ని చీకటి లోపలికి చేర్చుకుని వారిలో పాపము జీవితం పోగొట్టుకోవట్లేదు. అందుకే ఈ అపోస్తలుడైన పౌలు కాదు, యోహాను గారు మాట్లాడుతున్నటువంటి మాట, యేసుప్రభువు వారు వెలుగై ఉండి వెలుగులో నడిచినట్లుగా దేవునికి రక్తం వచ్చిన కడగబడిన వారు వెలుగు సంబంధులుగా జీవిస్తూ వారు క్రీస్తునందు అన్యోన్య సంబంధము సహవాసము గల వారికి జీవించాలి. అప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి విధమైన పాపమును కలిగి పవిత్రపరిచి పరలోక రాజ్యము ఉంచును. ఇది అన్యోన్య సంబంధం. అన్యోన్య సహవాసం అంటే అది. అంతేకాని నేను శ్వాసలో అందరూ కూడా సహవాసం ఉంటామండి, మా పాస్టర్ గారు మేమందరం కూడా ఎప్పుడు ప్రార్థన అంటే ఒకేసారి కూర్చున్నామండి, ఇది కాదండి మనకు కావాల్సిందే. అన్యోన్య సంబంధము, అన్యోన్య సహవాసం అంటే దేవునికి మనకున్న సంబంధాన్ని మనం చూసుకోవాలి. మొట్టమొదటి. రెండవది విశ్వాసికి గల సంబంధం చూసుకోవాలి. మూడవది మనకు లోకానికి ఉన్న సంబంధం ఎలా ఉంది,
లోకస్తులు దేవుని ఎరగనటువంటి వారు, చీకటి సంబంధంగా జీవించేవారు, వారి జీవితానికి మన జీవితానికి పొత్తెల ఉంది. ఇవన్నీ కూడా మనం చూసుకుని ముందుకు జీవించినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. లేని అట్లా మన జీవితాలు వర్ధలు ఉండదు. ఎండిపోయిన స్థితి కలిగినటువంటి వారిగా, శోధనకు గురైనటువంటి వారిగా, ఇబ్బందులకు గురైనటువంటి వారిగా మనం జీవిస్తున్నాం. అందరి బట్టి ఈరోజు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మనమందరం దేవునికి పాత్రులుగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మందిరంలో పచ్చని మొదలు మొక్కడం వలే ఒక ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలి. అంతేకాని దేవుని బిడ్డలు అడుక్కునేటువంటి వారు ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోలేదు. ఇన్నో నన్ను కూడా దేవుని బిడ్డ ఎప్పుడు కూడా కోరుకోలేదు. అందుకే ఆయన అంటాడు, ఆకలి కొని సింహం పిల్లల లేమి గలవై ఆకలి కొనేమో, కానీ దేవుని యందు విశ్వాసం నీతిమంతులంట ఎప్పుడు కూడా ఏ లేదు కూడా గురువై ఉండదు. వాక్యం నమ్మదగినది. మనం క్రీస్తుని కలిగిన మనము ఎవరు ఆకలి ఉన్నా కానీ దేవుని యొక్క ప్రజలైన క్రీస్తుతో అన్యోన్య సహవాసము కలిగిన వారుగా, సంబంధం కలిగిన వారిగా జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి నీవు భరించవలసిన పాపములకు ప్రతి భరించవలసిన ప్రతి విధమైన శిక్షను ఆయన భరించాడు. నీ మీద ఉన్న శాపాన్ని ఆయన కొట్టివేసి నీకు నాకు పరమ రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యంలో నీవు కూర్చోవాలి అంటే నీవు ఈ లోకంలోనే యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడాలి. కడగబడడం అంటే పరిశుద్ధత కలిగి ఉండడం అంటే నీకు మందులుగా ఉండడం అంటే బాప్తిస్మం ఒకటే కాదు. ఈ సంబంధాన్ని మనం కలిగినటువంటి వారు ఉన్నప్పుడు దేవునికి నీకున్న సంబంధాన్ని, విశ్వాసికి విశ్వాసం ఉండవలసిన సంబంధాన్ని, విశ్వాసికి లోకానికి ఉండవలసిన సంబంధాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుని లోకంలో మనం జీవిస్తామో అప్పుడు తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదానికి వారసునిగా ఉంటాం. అటువంటి కృపావాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న మీకు అందరికి అనుగ్రహించి ఆయనే మహిమ పొందను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారి ప్రభువా, ఎంతవరకు నీవు మాతో మాట్లాడావు. నేను వెలుగై ఉండి వెలుగులో నడుచుకున్నట్లుగా మీరును వెలుగులో నడుచుకోవచ్చు. అన్యోన్య సంబంధము సహవాసము గలవారే ప్రతి ఒక్క పాపమును క్రీస్తు యొక్క రక్తము చేత కడుక్కొని పవిత్రులుగా ఉండడని మాట్లాడావు నాయన. ఆ వాక్యము ద్వారా రోజు మాతో మాట్లాడు అయ్యా. మా అన్యోన్య సహవాసము, అన్యోన్య సంబంధము మా జీవితాన్ని మేము ఎలాగో కలిగి ఉన్నామో తండ్రి, ఈ రోజున 3 విషయాల ద్వారా మాతో మాట్లాడావయ్యా. దేవునికి మాకున్న సంబంధం ఏమిటో అయ్యా, గురు శిష్యుల సంబంధముల గురించి, అలాగే యజమానుడు దాసులకు ఉన్న సంబంధముల గురించి, అలాగే ఆయన స్నేహితులకు ఉన్నటువంటి సంబంధం గురించి, ఆయన తండ్రిగా కుమారుడికి ఉన్నటువంటి సంబంధం గురించి ఆయన అయ్యా చక్కని విలువైన మాటలు, విలువైన సంబంధాల గురించి మాకు తెలియపరిచారు. అలాగే విశ్వాసికి ఉండవలసిన సంబంధాలు, ఒకరిని ఒకరు చేర్చుకునే సంబంధం ఆయన, ఒకరిని ఒకరు క్షమించే సంబంధము, ఒకరిని ఒకరు లోబడేటువంటి సంబంధము వారి కలిగి ఉండాలని తండ్రి అయ్యా. విశ్వాసికి ఉండవలసిన సంబంధం గురించి తెలియపరిచారు. అలాగే తండ్రి లోకానికి క్రైస్తవుడికి ఉండవలసిన సంబంధం అయ్యా లోకస్తులకు నాయన మా యొక్క సాక్షిగా ఉండాలని నాయన ఆ సంబంధం గురించి మాకు తెలియపరిచారు నాయన. అంతేకాదు నాయన లోకస్తులకు వేరే మీరు జీవించాలి అని ప్రభు చక్కని అమూల్యమైన మాటలకు మాట్లాడారు. ఎంతవరకు నీ బిడ్డలైన వారు తండ్రి ఇటువంటి సంబంధముల గురించి తెలుసుకోక, ఆలోచన చేయక ఉంటే ఈ రోజుల దయతో క్షమించి వేసి ఈ రోజు మొదలుకునే తండ్రి ఈ అన్యోన్య సహవాసము సంబంధము గల వారిగా, వెలుగు సంబంధులుగా అయ్యా నువ్వు వెలుగులో జీవించినట్లుగా వెలుగులో జీవించి నీ జీవ గ్రంథము వారి పేరు లిఖించబడి నీ నిత్య రాజ్య వారసులుగా ప్రతి బిడ్డలైన వారిని సిద్ధపరిచి మీరు మహిమను పొందును. వ్యక్తమైన మాటలు అపవాది వ్యక్తులు పోకుండా ప్రతి హృదయంలో నీరు కట్టు పలిపిలేసి రాకడు వాయించవచ్చు. అతి త్వరలో పెట్టుకు మాదిగా రానయ్యున్నా యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వెళ్ళుకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలు.